ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ కదా, మనకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే మనకు వాల్యూ ఉంటుందని సినిమాలు ఒప్పుకోవట్లేదా ఇప్పుడు? It's not the question of money here. It's a question of characters. నేను డబ్బు కోసం చేసి ఎంతెంత చెడ్డ సినిమా కూడా చేసేవాడు కదా. ఐఎమ్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మనీ. ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ద క్యారెక్టర్. ఓకే, ఒక గుర్తు ఉండాలి ఆ క్యారెక్టర్స్. సో ఇప్పుడు కూడా మదర్ క్యారెక్టర్ అలాగన్నీ పిలుస్తారు, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐఎమ్ రైట్ నౌ. స్క్రీన్ మీద ఉన్న వాళ్ళంతా, కెమెరా ముందు ఉన్న వాళ్ళంతా ఇలా ఖాళీగా కూర్చొని సినిమాలు చూస్తూ లైఫ్ లీడ్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. అదేదో సెట్లో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అట్లా ఉండదా మీకు? నో, నాట్ లైక్ దట్. నేను 18 yearsకే వచ్చాను ఇండస్ట్రీకి. అప్పుడు కూడా నా లైఫ్ చూడలేదు నేను. పుట్టింగ్ మేకప్, గో ఫర్ ఎ వర్క్, ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. ఎప్పుడు అలాగే రిగ్రెట్ లేదు నాకు. నేనే అది ఇప్పుడు నేనే సాటిస్ఫాక్షన్ చేసుకున్నాను. ఓకే, ఐ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ దేర్. నేను ఎప్పుడు రిగ్రెట్ అవున్నది దాని గురించి. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, క్యారెక్టర్స్ మంచిగా ఉంటే ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, ఓకే, ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు, సో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఇప్పుడు అనుకోని ప్రయాణం చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ స్మాల్ క్యారెక్టర్ అయితే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును. యా, ఆ టైంలో అన్నారు ప్రేమ గారు చేశారు, ప్రమోషన్స్కి వస్తారని. నేను అనుకున్నాను ఆ టైంలో దొరుకుతారేమో, చేద్దాం. నేను రావాలని ఆ రోజు ఏమో మిస్ అయిపోయింది నాకు. బట్ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ లైక్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్, నాని, ఇలాంటి హీరోస్ మూవీస్లో మంచి సిస్టర్ రోల్ అయినా కానీ మీరు చాలా బాగుంటారు. మీరు వద్దు, అక్క క్యారెక్టర్ నాకు వద్దని మీరు అనుకుంటారా? లేకపోతే ఫీల్ లైక్ డూయింగ్, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్సే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీరు చేస్తే అలాంటి క్యారెక్టర్నే పెట్టేసుకుంటారు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ దట్స్ క్యారెక్టర్. నో, మంచి ఉమెన్ ఓరియంటెడ్, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీ టైంలో బాగున్నాయి కదా ఇలాంటి క్యారెక్టర్స్ అని, ఇప్పుడు ఎందుకు లేవంటారు అసలుకి? ఐ డోంట్ నో, ఎందుకు తెలీదు నాకు కూడా. ఆ డైరెక్టర్స్ అలా ఉండాలనుకుంటున్నాను. కొంతమంది డైరెక్టర్స్ గుర్తుపెట్టుకుంటారు. అనుకోని ప్రయాణం నేను యాక్చువల్లీ ఆలీతో సరదాగా రాజ్ చేసేటప్పుడు డైరెక్టర్ చూసారంట. సో అప్పుడు ప్రేమను పెట్టుకోవచ్చు ఆ క్యారెక్టర్ అని డిసైడ్ అయ్యారు. ఫోన్లే, ఇప్పుడు రోషన్ నాతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ప్రేమ గారు ఇంకొక 2 సినిమాలు బుక్ చేసుకుంటారు పాపం. ఇప్పుడు కూడా చేయొచ్చండి, ఇప్పుడు కూడా క్యారెక్టర్ వస్తుంది. బట్ నాకు ఒక ఛాలెంజ్ క్యారెక్టర్ రావాలి. ఎప్పుడు నేను ఇక్కడ అక్కడ చేసేటప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేవాడు. నేను ఇక్కడ కన్నడలో చేసేటప్పుడు కూడా, తెలుగులో చేసేటప్పుడు కూడా ఛాలెంజింగ్ ఉండాలి. ఎప్పుడు హీరోస్కి ఇంపార్టెంట్ ఇస్తే మన హీరోయిన్స్ చూస్తుంటాను, 2 సాంగ్ 2 సీన్స్ ఉంటారు అంతే. అలాంటిది ఏం హీరోయిన్స్ కి ఏం ఉంటుంది? అవునవును, ఇప్పుడంతా ఉండమ్మ బొట్టు పెడతాను వెళ్ళొస్తాను అంతే. ప్యాకప్, మీకు ప్యాకప్ వెళ్ళొచ్చు. మీరేమో మళ్ళీ ఆ చీరలు ఇప్పేసి ఈ గెటప్ లో ఉంటారు. చూడండి ఎంత మోడర్న్ గా ఉన్నారో, ఇలాంటి వాళ్ళు వీళ్ళు క్యారెక్టర్లు వేసారని మీకు ఫీలింగ్. నిజం. అంటే అప్పుడు క్యారెక్టర్స్ కని ఇచ్చేవారు. జగదేక వీడు అతిలోక సుందరి, శ్రీదేవి గారు అంటే ఇంపార్టెన్స్, అది శ్రీదేవికే సూట్ అవుతుంది ఇచ్చారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ ఉండాలి కదా. అవును, సాగర సంగమం, జయప్రద గారు అండ్ కమల్ హాసన్. బట్ ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా మేడం, తెలుగు ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యాను? నో, నాట్ అట్ ఆల్. నన్ను మర్చిపోయారు? నో, మనకి క్యారెక్టర్స్ ఉండాలి కదా. అప్పుడు ఎప్పుడు కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు. నేను చేశాను ఒక 2 సినిమా, ఒక సినిమాని చేస్తే కూడా ఐ డిడ్. ప్రేమ అని ఎవరిని తెలిసింది ఇండస్ట్రీలో, ఆయన ఆడియన్స్ కానీ. ఐఎమ్ హ్యాపీ. అదే ఒక పెద్ద అవార్డు నాకు. ప్రేమ ఎక్కడికి వెళ్తే కూడా ప్రేమ గారు మీరు దేవిలో బాగా చేశారండి, నేను పెద్ద ఫ్యాన్ అండి, ధర్మచక్రంలో చేశారండి, పెద్ద ఫ్యాన్ అండి మీది. ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు. ఐ ఫీల్ హ్యాపీ, దట్స్ ఎనఫ్. సో మేడం, అంత సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కోటి రామకృష్ణ గారు. బట్ అరుంధతి టైంలో ప్రేమ గారిని జేజమ్మ క్యారెక్టర్కి అనుకొని చివరి
టైంలో డేట్స్ కుదరక అనుష్క గారిని తీసుకోవాల్సి వచ్చిందన్న టాక్ వచ్చింది. ఇజ్ ఇట్ కరెక్ట్? యా ట్రూ. అప్పుడేదో కన్నడ సినిమా చేసేవారు నేను, డేట్స్ లేదు బంచిగా కావాలని అడిగారు. ఐ సెడ్ లేదు సార్, డేట్స్ అంతా బంచిగా లేదు అని చెప్పాను. దెన్ ఈ సెలెక్టెడ్ టు అనుష్క శెట్టి. అనుష్క గారు కూడా కన్నడనే. యా, షీస్ ఫ్రమ్ బెంగళూరు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అనిపించిందా మిస్ అయ్యానే నేను ఇంత మంచి సినిమాని? నో, ఐ డోంట్ ఫీల్. నాకు వచ్చే క్యారెక్టర్ నేను జస్టిఫై ఇస్తాను. యా, ఆవిడికి ఆ లక్ ఉండేదేమో. సో ఆ సినిమా ఆవిడికి మంచిగా అనిపించింది. అరుంధతి. ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ కన్నడ అండ్ తెలుగు. నమ్మూర మందార హువే, ఆల్ బిగ్గెస్ట్ హిట్ సినిమా. నాకు అదేని రిగ్రెట్ అవ్వలేదు ఎప్పుడు కూడా. లేదు. మంచి ఫ్రెండ్ అనుష్క గారు కూడా? నో, ఎప్పుడు కలవలేదు ఇంతవరకు కూడా లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీ గాట్ ఎ గుడ్ మూవీ. బట్ ఏ మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, నాకు ఇన్ని హిట్స్ పడిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనిపించింది అంటే ఏముందా? అరుంధతి కాకపోతే ఇంకా మిగతా ఏమన్నా? లైక్ క్షణక్షణం అండ్ జగదేక వీరుడు అతిలోక సుందరి, అదన్నీ చూసి ఇప్పుడు చూస్తూ ఉంటాను నేను. అంటే ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు సినిమాలు. సో ఇప్పుడు కూడా చూసేటప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ రాలేదే అని అనిపించింది. బట్ ఆల్మోస్ట్ చేశారు మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్స్తోనే. ఎందుకని మెగాస్టార్తో కానీ, బాలకృష్ణ గారితో కానీ, నాగార్జున గారితో కానీ పెద్ద హిట్ మూవీ చేయలేకపోయారు? ఎందుకని? ఐ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి నేను, కన్నడ సినిమా కూడా బ్యాలెన్స్ చేయాలి, ఈవెన్ తెలుగు సినిమా. సో ఆ క్యారెక్టర్ నాకు రాలేదు. బాలకృష్ణ గారితో నేను చేయాలని, నాగార్జున గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలి, మంచి క్యారెక్టర్ రాలేదు నాకు. అంటే మీరు కూడా ఆలోచించలేదు? ఒకవేళ డేట్స్ వస్తే ఇచ్చేవాళ్ళేమో కానీ. డెఫినెట్లీ, బట్ అంత ఛాలెంజింగ్ రాలేదు. ఇప్పుడు చిరునవ్వుతో చేశాను, స్మాల్ క్యారెక్టర్ అయితే కూడా క్యూట్గా ఉండేది. డీ చేశారు, డీ కొట్టి చూడు చేశాను, అది కూడా క్యూట్ క్యారెక్టర్స్. సో అన్ని రిమెంబర్స్ సినిమా నేను చేశాను. అవును, తెలుగులో. కన్నడలో మీకు ఏ స్టార్ అంటే మంచి ఇష్టం మేడం? అంటే ఈ స్టార్ పక్కన నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది యాజ్ ఎ హీరోయిన్ గా, కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదిగానంటే శివరాజ్ కుమార్ పేరు చెప్తారా, విష్ణువర్ధన్ గారి పేరు చెప్తారా? బోత్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్. ఈ శివరాజ్ కుమార్తో ఒక ఇదిలాగా నేర్చుకున్నాను. ఈ విష్ణు సార్తో వేరే డిసిప్లిన్ యాక్టింగ్ అంటే ఎలాగాని నేర్చుకున్నాను. సి యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు మీరు కూర్చి ఇంటర్వ్యూ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. న్యాచురల్గా రావాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆర్టిఫిషియల్గా మాట్లాడేది వేరే, అవును, ఫీలింగ్స్తో మాట్లాడేది వేరే. ఇప్పుడు మనది న్యాచురల్గా వస్తుందా, ఆర్టిఫిషియల్? డెఫినెట్గా న్యాచురల్గా ఉంది. యూ ఫీల్ లైక్ టాకింగ్. ఓకే, ఒక వేరేలాగా మాట్లాడితే యూ డోంట్ ఫీల్ చాలు బాబాయ్, ఇంటర్వ్యూ చాలు, ఇంకా బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అది ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కూర్చొని మాట్లాడనే వెళ్ళొచ్చు. అవును, దట్ ఈస్ వాట్ ఆర్టిస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.